జై జవాన్ జై కిసాన్ మా పెరుగుని తోడుపెట్టడానికి అన్న వాళ్ళ దగ్గరే మేము కుండలు కొంటూ ఉంటాం. వాళ్ళు ఇట్లా కుండని పచ్చి కుండని మనకి ఇచ్చి ఇట్లా తయారు చేస్తారు వాళ్ళు. ఇది పచ్చి కుండ, ఇది పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ కలర్లోకి దాన్ని ఇలా బట్టీలో పెట్టి దాన్ని చేంజ్ చేస్తూ ఉంటారు. బట్టీలో పెట్టి దాన్ని వంట పెట్టి కాల్చిన తర్వాత అది ఇలా అవుతుంది. మేము అన్న వాళ్ళ దగ్గరే ఈ కుండల్ని పర్చేజ్ చేస్తాం. వీటిలోనే మేము పెరుగు తోడు పెట్టడం జరుగుతుంది. ఈ కుండలు అనేటి మేము ఈ మట్టి కుండలు తయారీ, ఈ పెరుగు అటుకలు కానీ కూర అటుకలు కానీ అన్నీ తయారు చేస్తున్నాము. మాది మొగులిచెర్ల గీసుకొండ మండల్, వరంగల్ డిస్టిక్, దేన్మామల మార్కెట్ దగ్గర మా ఇంటి దగ్గరే చేస్తుంటాము. ఈ అన్న వాళ్ళు భూపాలపల్లి నుంచి వచ్చేసి జై జవాన్ జై కిసాన్ వాళ్ళు పాల కేంద్రం నుండి సరఫరాకు మా దగ్గరికి వచ్చి ఇలా తయారు చేయించుకున్నారు. ఇది అందరికీ ఎవరికైనా సప్లై చేస్తాము, తయారు చేయమంటే చేస్తాము. అన్న వాళ్ళు మా దగ్గర తీసుకుపోతాము. ₹20 received on phone pay. చెరువులో నుండి మట్టి తీసి ఇలా ఎండబెట్టి సన్నగా దుబ్బలా కొట్టాలి, అంటే డస్ట్ లాగా ఉండాలి. అయితే దీన్ని ఇప్పుడు మిషన్లు వచ్చినాయి కాబట్టి ఇందులో పోస్తున్నాం. అది వరకు కర్రలతో మేమే ఇంట్లో ఆడవాళ్ళు అందరం ఇట్లా కొట్టి ఎండబోసి దాన్ని దుబ్బలాగా డస్ట్ చేసి తర్వాత మళ్ళీ మట్టి కుండీలో కూర్చిన తర్వాత నానబెడతాం. నానబెట్టిన తర్వాత మొత్తం ఇట్లా కలిపి మొత్తం మిక్సింగ్ చేసి ఉసికి అంతా కిందికి వెళ్ళిపోతుంది. మీది వండు తీసి కుండీలలో పోస్తాం. ఇట్లా కుండీలో ఆరేస్తాం. ఇట్లా కుండీలో పోస్తే అట్లా ఆరుతుంది. ఆరిన తర్వాత దాన్ని మనం ఎంతవరకు ఆరాలనో ఆరిన తర్వాత దాన్ని తీసుకుపోయి అట్లా కుప్ప వేసుకొని రోజు అవసరం ఉన్నంత తొక్కి మిషన్ మీద, ఇప్పుడు మిషన్లు వచ్చినాయి, అంతకుముందు లేదు. మీ కాళ్ళతో తొక్కేది, మోకాళ్ళ నొప్పులు బాగా వచ్చేది. ఇప్పుడు మిషన్లు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మిషన్ తెచ్చుకొని ఆ మిషన్లు వేస్తే అది కుప్ప వేసిన మట్టిని తీసి ఇందులో వేయాలి. ఇందులో వేస్తే ఈ సైడ్ నుంచి బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత దీన్ని మాకు అవసరం ఉన్నంత సాయి మీద ఎంతైతే అవసరం ఉంటుందో అవసరం ఉన్నంత తీసుకొని దాని మీద వేసి కుండలు కానీ, రంజాలు కానీ, మట్టి గిన్నెలు కానీ, పెరుగు అటుకలు అన్నీ ఆల్ ఐటమ్స్ చేసుకుంటూ ఆరబెట్టుకుంటూ లోపల ఆరబేస్తాం. లోపల ఇటువంటి కుండలు లేకపోతే అది ఒక 10 రోజుల తర్వాత బయటకు రావాలి. లోపలనే ఆరాలి పచ్చి ఎండ. ఆరిన తర్వాత ఇలా మళ్ళీ ఎండలో పెట్టి బట్టి ఫిక్స్ చేసి ఇందులో మంట పెట్టి కట్టెలు అందులో మంట పెట్టి కాస్తాం. పెద్దగా